రైస్‌లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా ఉండే ఈ గోంగూర నిలవ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక పాన్ తీసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర, ధనియాలు ఇంకా ఎండుమిర్చి వేసి మంచిగా వేపుకోవాలండి. చిన్న మంట పైన దగ్గరుండి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని చల్లార్చుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్‌లోకి గోంగూర అయితే 5 కట్టలుగా కడిగి పెట్టుకున్నానండి. వాటర్‌ని డ్రైన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వేసుకుంటూ మగ్గించుకోవాలి. మీరు దగ్గర ఉండి కలుపుకొని మిక్సీ పట్టక్కర లేకుండా మెత్తగా చేసుకుంటే పర్వాలేదు. ఒకవేళ లేదు, టైం లేదనుకున్న వాళ్ళైతే మిక్సీ కూడా చేసేసుకోవచ్చు. సో, అది వేగుతుండగానే దీన్ని చల్లార్చుకొని మిక్సీ అయితే వేసుకుందాం. ఇందులోకి వెల్లుల్లి ఇంకా తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న గోంగూర కూడా ఇందులో వేసేసి మరొకసారి మిక్సీ అయితే చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి దీనికి పోపు అయితే వేసుకోవాలి. పోపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా మినపప్పు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసి మరొక 2 నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా